నీది ఎట్లా ఏమో చేస్తారేం బా ఇంకా అన్నం అట్లా వేసి అంతేంటా ఏడేసినా ఇంకా అది మొత్తం తినాల్సిందే కదా. అన్నంకి కూరకి పెట్టాను. కొంచెం వేసి ఆయన గంటే బాగా వేసిండు టెక్నాలజీ అంతే ఐడియా మన మామది. ఈడ కూర రెడీ బ్రో. తీయమంటే మొత్తం దుమ్ము దుమ్ము లేపిచ్చారు బ్రో. బతాయికాయ వాళ్ళు తెచ్చిన దానికంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. నేను తెచ్చింది ఇది కలర్ మనం తెచ్చింది కదా మామది. కలర్ ఎట్లా అంటే బగర్ రైస్ అది పొయ్యి మీద ఎట్లా సిలిండర్లు లేవు. రవ్వ కాదు వేసేయి ఏం రవ్వని కాదు నార్మల్ కలుపుకున్నాం. అందరిలా కాకుండా మనకు కొత్త ఇంకొకటి ఉంది మెతుకు ఒక్క గింజ ఉంది చూడాడా. ఉన్నాను ఒక 5 నిమిషాలు. 5 నిమిషాలు కాదు పూర అన్ని నిమిషాలు ఆనే ఉండాలి. ఈయనే ఉంటాం కానీ కలుపుకుంటూ ఉండాలి. ఉనకం లాభం చెప్పి చెప్పి కరెక్ట్ మధ్యలో ఇక్కడ జరి ఇక్కడ ఇక్కడ ఎట్లయింది కేసరి బోలో జువా కేసరి పార్ట్ 2 ఇంకా 10 నిమిషాలు దగ్గర వాటర్ ఉన్నాయి. ఇంకట్లా ఉడికిపోయిరా కూర్చొని చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే కళ్ళు మొత్తం కొంచెం నా వల్లనే ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతారా గుర్తున్నాడు బ్రో. అందుకే వెళ్ళిపోతున్నాడు పక్కకు. ఉల్లిగడ్డ కోయడానికి వెళ్తున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడు రైస్ లోకి. ఉల్లిగడ్డ కోయరా. ఏమైంది బాబు అలిగినావా? బొడ్డు కాలం ఫ్రెండ్స్ ఇప్పుడు అందుకే ఉల్లిగడ్డలు వేయడానికి షాక్ పట్టుకున్నాడు. మనం లాడ్డాం రా. ఉల్లిగడ్డ టేస్ట్ లేదు ఫ్రెండ్స్, కారం లేదు. అది వెళ్ళిపోయినా ఉల్లిగడ్డ అంత తెల్ల ఉన్నది. తాగిన ఫ్రెండ్స్ వానికి ఉల్లిగడ్డ కాదు ఏం టేస్ట్ తెలియదు ఫ్రెండ్స్. ఇప్పుడు తాగినప్పుడు వానికి ఏం తెలుసు ఫ్రెండ్స్ అని చెప్పాలి. మళ్ళీ నన్ను తాగిన అంటారు. తెరిచేదేదో మొత్తం తెరున్నాయా. మసి బట్టలు లేవు, యా బట్టలు లేవు. మసి బట్ట కాదు కొంచెం దగ్గరికి వచ్చింది. దింపి పెట్టినామంటే అది తక్కువ అవుతుందమ్మా. ఇంకా ఒక్క 5 నిమిషాలు ఉండాలిరా. మీ ఇష్టం చూడు, దింపుదామంటే దింపుదాం. 5 నిమిషాలు ఉంటే అవసరం లేదు. ఇంకొక 5 నిమిషాలు 5 నిమిషాలు ఉండాలి. 5 నిమిషాలు కాకపోయినా 3 నిమిషాలన్నా పెడదాం. ఉల్లిగడ్డ ఫ్రెండ్స్ ఇది తింటున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు. చల్ రైట్ అన్నీ కవర్ పెట్టు, కవర్ మీద పెట్టు. చల్ రైట్ పోయి రైస్ కడిగి పెట్టుకుంటే సెట్ అయిపోద్ది. అరే రైస్ గడికి దేంట్లో వేస్తారు? దేంట్లో వస్తుంది డైరెక్ట్ దీంట్లోనే కడిగి అట్లా పెట్టేస్తాడు. మరి బగారా అంటున్నా నేను, కానీ సెట్ అవుతుందా లేదా? కానీ మనకి కాదు కదా, దాంట్లోనే వాటర్లోనే కలుపుండి. ఆకులు గీకులు అన్ని వాటర్లోనే కలిపిడి. కొత్త బగారా ఇది. వంపుదామా అయిపోయా వంపేటప్పుడు ఏం రా ఏం కాదు. వంపుతారా లేకపోతే వంపకుండా డైరెక్ట్ పెట్టుకుందామా? డైరెక్ట్ ఇంటికి వస్తుంది రా, అందుకే బగరా పెడుతాం రా అని చెప్తున్నా నేను. ఈ డైరెక్ట్ పెడతాడు ఎప్పుడు. డైరెక్ట్ ఉడకబెట్టినంటే ఏంటంటే మనకు 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. గదే అంతేరా, నేను అందే చెప్తున్నా. అట్లా అయితే సన్న బియ్యమే కదా ఇవి. కడుగు ముందు సన్న బియ్యమే కదా. మంచిగా పెడతారు రైస్ వాడు. సన్న బియ్యం డిఫరెంట్ ఉంటాయి మామ. కొద్దిగా కొంచెం లైట్ డిఫరెంట్ ఉంటాయి. ఇంకా కొంచెం వేరే బియ్యం బుక్తుండు ఫ్రెండ్స్. బొడ్డుగా రాయింది దిగలేదని చెప్పు. ఓకే కదా నీకు ఉడకేడదాం. ఎన్ని గ్లాసుల బియ్యం ఉన్నాయి చెప్పు నాకు క్లారిటీయా. కిలో అంటే ఆ చెంబు అది కడుగు. అరే కొలిసి పెడతామేమో రా. కడుగు మామ ఫస్ట్. నేను చెంబుతో కొలుస్తా. కానీ తర్వాత డిఫరెంట్ అయిందంటే ఇక్కడ మనం దీనికి రాదు, వచ్చిన దీనికి రాదు. అదే అంటున్నా నేను. మనం వంపనికి పెడదాం పట్. వంపుతే సెట్ అవుతుంది ఎట్లయినా. వద్దు డైరెక్ట్ వేద్దామా? మొత్తం పెడదామా? మొత్తం వేసేద్దాం. 2 కేజీస్ ఉన్నాయి.
మొత్తం వేయండి సరిపోతుంది మనకు ఎక్కువైనా కానీ సరిపోలే తక్కువ అయితే ప్రాబ్లం అట్లా అది ఎక్కువైతే మనీ ఏం కాదు ఎక్కువైతే అన్నం ఉడికితే ఉడకాయని బే అదే 2 kgs నేను చెప్తావు లెక్క చెప్తావు ఉడకాయిరా ఉడకాయ రేయ్ ఒక పని చేస్తామా మిగతా 1.5 kg ఇది ఆగా. అది బొమ్మని పెద్ద ఉందా చిన్న ఉందా ఇదే పెద్ద దీనికన్నా చిన్నది అది ఇది ఆగరా నేను చెప్తావునా వీడికంటే అన్న వీడికి అవుతుంది ఇప్పుడు మీనికైతే పూరా వీడికి అవుతుంది ఓకేనా ఏం కాదు అయితే కానీ అంటే ఓకే అరే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకున్నాం అంటే ఉడకనికేనే కావాలి అది ఉడకనికి అయితే పర్ఫెక్ట్ అవుతుంది మనకి ఇప్పుడు ఎవరు వచ్చాడు తెలియదు ఒక క్లారిటీ లేదు మనకు ఎవడని అంటే మనం ఇప్పుడు నలుగురమే అనేది తెలియదు ఒకడు ఇంకోటి వస్తాడో రాడనేది కూడా మనకి క్లారిటీ లేదు కదా. ఇంకోటి వంపనికి మనకు బట్టలు లేవు ఉడకనికి రేట్ ఉడకనికేనే వంపనికి అసలు రాదు అసలు మనం వంపనికి ఆలోచన చేస్తున్నాం కానీ చెమ్ముతోనే కొలుచుకొని వేసుకోవడం కవర్లు వేసుకో చెంబుతోనే కొలిచి కవర్లు కవర్ అయితే 3 వస్తాయా 4 వస్తాయా 3 వస్తాయి అనుకుంటున్నా 3 సాము వస్తాయి 2 గిద్దలు ఉడుకుతాయి అందులో కరెక్ట్ బొగడి నిండి అవుతుంది సాము వస్తుంది మామ చెప్పినా 3 సాము వస్తుంది 2 గిద్దలు అయితే బా 3 సాము అయితే కదా సగం కొద్దిగా కట్టాలి బండి మా బొమ్మ కూడా వస్తున్నాయి ఇంకా డబ్బు నేను వస్తున్నాడు సరిపోద్ది ఏంటంటే ఇప్పుడు ఇందులో 3 వేసినావు కదా కానీ నాకు దాంట్లో కొంచెం కారం తక్కువ అయినట్టుంది ఒకసారి టేస్ట్ చూస్తారు ఎవరన్నా కారం తక్కువ వేద్దామా ఎన్ని చెంబులు వేయాలి కారం తక్కువ అయినట్టుగా అనిపిస్తుంది కారం చాలా ఒకసారి టేస్ట్ చూస్తుందా అంతేనట ఈ బియ్యం కడగొద్దియా కడగరాదు సరే ఓకే కడగొచ్చు కడగని ఇంకే రా ఎట్లనన్నా అవుతుంది కడగకుండా వేద్దాం డైరెక్ట్ ఇంకేంది మినరల్స్ పోతాయి మినరల్స్ సరే అట్లయితే ఇందులో కొన్ని ప్రోటీన్స్ పోతాయి మా జిమ్ బాయ్కి ప్రోటీన్స్ పోతాయా ఏ లెక్క పెట్టేయండి రా అట్లా వదులుతున్నారు అడుగుదాం ఆగు కడగకుండా అవుతామని మీరు అంటారు కదా ఓన్లీ అడిగి ఫస్ట్ ఆయిల్ వేసుకొని కొంచెం మసాలాలు వేసి పెట్టుకొసుకుంటాం ఆయిల్ ఉన్న కాడికి వేయండి కాడికి ఎందుకు సంపేస్తాయి అందరినీ జిమ్ బాయ్ ఎట్లా నాకు అరిగేయాలి పొట్ట తెప్పియాలి జిమ్ బాయ్ ఉల్లిగడ్డలు వేస్తారు ఉల్లిగడ్డ వేస్తారు ఇవి కూడా వేస్తారు ఆకు అవన్నీ ఆకు దాకా చేస్తాం కానీ ఉల్లిగడ్డలు పోతాం మరి కొయ్యండి ఉల్లిగడ్డలు కొయ్యండి ఏమమ్మా సరిపోద్ది ఒకటి కాదురా 2 ఉన్నాయి 3 కోస్తే మరి 3 కోసి ఉల్లిగడ్డ మిరపకాయలు గిన కోస్తారా మిరపకాయలు మెయిన్ వేస్తారు తెస్తాం మిరపకాయలు తెస్తాం మనము నేను బగారన్నాం అని అనుకోలేదురా సరేపా తీసుకురా పోండి మిరపకాయలు అంతా మేము ఉల్లిగడ్డ కోసి పెట్టుకుంటాం అది దింపుండి మరి ఒకవేళ టేస్ట్ చూతుందా రే టేస్ట్ చూతుందా కారం 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 అరే ఈడు కారం ఎట్లయింది ఎక్కువైంది అంటాడు నువ్వు వచ్చి చూస్తావు నీకు తెలుస్తుంది నాకు తెలియదు మామ మీరే అదే అంటున్నా ఎందుకంటే నువ్వు సిటీ మోడల్ అప్ప నాకు అస్సలే తెలియదు మీకు మీరే మీ బండి మా బండి స్పీడ్ చాలా చేంజ్ ఉన్నది ఒకసారి టేస్ట్ చూడండి అది దింపుండి ఇక దింపనికి వచ్చింది కాదు చారద ఏమమ్మా నువ్వు తెలియదు కానీ ఉడుకుతుంది 100% ఉడికింటుంది కానీ టేస్ట్ చూడండి ఒకసారి కారం నోరు ఊరుతుందా కొంచెం లైట్ టేస్ట్ చూడు ఫస్ట్ టేస్ట్ కారం సరిపోయిందా ఇంకా కొద్దిగా ఏమంటే వేస్తే కారం ఎక్కువైందే మంచిగా అందరు సరిపోవాలి చూడు ఎవడెవడు వస్తాడు తెలియదు కొంచెం మంచిగా ఉండాలి ఇంకొక మీరు వచ్చినంత వరకు ముక్కలు ఉడకను పో వద్దు అది దగ్గరికి అవుతుంది చాలా దగ్గరికి అవుతుంది ఒకసారి నా మాట వినండి. కొంచెం ఎక్కువ ఉన్నాయి అట్లానే నువ్వు దింపు మొత్తం గిరేవ్ అవుతుంది అది టమాటా చూద్దా నువ్వు నేను చూసినారా అన్నా ఇక్కడ కూడా మాస్టర్ అంత కూర దింపు దింపు నీళ్ళు పోతాయి మామ దింపేద్దామా దింపు సరే అట్లయితే దింపుండి మామ దింపేద్దాం ఇంకోటి ఇక్కడ అనిపిస్తుంది అది ఇట్లనేమంటారా కొబ్బరి నార కొబ్బరినారు ఇన్నే పెట్టేసుకుందాం పక్కల మామ వద్దు ఈడ తిరిగెడతాను వద్దు పెడదాం ఇక్కడ ఈడ పెట్టుండి ఈడ ఇన్నే పెడదామా ఓకే కుక్కలు మనం మిరపకాయలు తెస్తాం పా 20 మిరపకాయలు తీసుకుని అందరికి ఉల్లిగడ్డ కోసి పెడతాం మా మామ ఇక్కడ పెట్టుకొని ఉల్లిగడ్డలు నిలబడి వస్తాడా ఎవడన్నా మేము కోసుకుంటాం పో నువ్వు అయితే పోయిరా పో అవి పొడుగా కోయాలంట చూడు సరే పొడుగానే కోస్తాం పో ఈ మధ్య
కీమ్ వద్దు పొడుగా కోయాలంట. పొడుగు వస్తారు రే ఉల్లిగడ్డలు. అదే అంటే అన్నకి పొడుగా వెళ్ళిపో అన్నకి. దా మామ. ఏం చెప్పులు మర్చింటివా? చెప్పులేదు. నేను వేసుకుంటున్నా. రామయ్య ఇక ఫోన్ పట్టుకో, చెప్పులు వేసుకుంటా. చలో మిరపకాయలకు వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు. బత్తాయికాయ అయిపోయింది. బత్తాయికాయలు తర్వాత మిరపకాయలు ఫస్ట్. ఒక బత్తాయికాయ నేను పట్టుకురాను. ఒకటి అన్నట్టు ఆ జింబాయికి మోటు పత్లులో ఒకటి ఉంటాడు చూసినావా? ఇది బాగాలేదారా? నీళ్ళు లేక ఎట్లయిందా? ఇది మంచి ఉంటుందా, స్వీట్ ఉంటుందా, ఖరాబ్ అయిందా? అంత నీరు లేక సప్ప ఉంటుంది. సపా ఉంటుందా? తీసుకురా, ఇంత తీసుకుందాం. చెట్లు నీళ్ళు లేక మళ్ళీ ఇతోలో బాగున్నాయి. నీళ్ళు పట్టినా ఇతోలా తాతనా? టెంపుల్ ఏం టెంపుల్ రాదే? శివుడి. మనం తీసుకున్నది బాగాలేదంట. మోటార్ చాలు వేసిస్తున్నాం అన్నమాట. ఏడా ఆడనా బామర్. పొద్దుగాల వచ్చే పాటికలు అయిపోతున్నాయి ఇంకా. ఏం చేస్తాం ఇక? మాదే ఫ్రెండ్స్ తోటిది తెంపుకుంటున్నాము మిరపకాయలు. బాగుందా? కొత్తలో బాగుండే. కాడొకటి అది బాగాలేదు. పలకలేదా? అట్లెట్లా తెలుసా? నీళ్ళు లేక వాటర్ ఉంటే తింటుంటా అంటావు. పొద్దుగాల పెడదామని వస్తుంది. నేను నాకు పచ్చిండయా తినుకుంటా. మస్తు తిన్నాడు, సంతోషం అవుతుంది. బాగా తింటా. బాగుంది మామ. జస్ట్ పట్టుకోకొద్దిగా నేను చేయను కదా సభ్యత. అప్పుడు మోటార్ చాలు వేసి అది లాగని కింద కట్టేసేస్తా. మీరు అన్నం చేసుకోవచ్చు. బత్తాయి పండు కూడా కోస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ అవలా ఫ్రెండ్స్. ఇది పెద్ద చాకు మండిపోతుంది రా. రికా మీద కూర్చొని రికాకి గీతలు పడతాయి. షాక్ మండుగదు. టెక్నాలజీ
చాలు 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 చాలురా సమోసం అనుకున్నారా అది కారం ఉందంటారా రే ఒక్కరే ఇద్దరే తినండి మీరు తినండి రా సరే పెట్టు చూద్దాం బత్తాయి ఇక అన్నం అయితే ఇంకా రెడీలో ఉంది అన్నం చేయకుండా ఈ కొడుకులు గీకుతున్నారు టెక్నాలజీ ప్రశాంతంగా తిననిస్తలేడు ఫ్రెండ్స్ మళ్ళీ చికెన్ చేసి ప్రశాంతం 10 నిమిషాలు కూర్చుందామంటే తిననిస్తలేడు ఫ్రెండ్స్ మళ్ళీ ఏమామా 10 నిమిషాలు ప్రశాంతంగా తిననేడు సమయం మళ్ళీ ఎనర్జీ లేకుండా పోయింది ఆల్రెడీ ఎనర్జీ కోసం ఒక బత్తాయి పండు ఏంది అది పొగ రావడానికి పొగ రాదు కదా మంట రాదా మంట వస్తుంది ఆటోమేటిక్ పొగ వస్తే నాకైతే చాలే రాదు దామా పెట్టు దాదా తొందరరా ఎన్ని గ్లాసులు ఏం కథ చెప్పు ఎన్ని ఉన్నాయి అవి ఎన్ని ఉన్నాయి ఫస్ట్ వస్తున్నా అయిపోయింది అవి ఎన్ని ఉన్నాయి బోగండికా మళ్ళీ ఎందుకు తిప్పలు పడదాం వాటర్ వెళ్ళామా ఇంకా మసాలా మొత్తం తీసుకున్నాము తీసుకురావాలా ఆకులు ఉన్నాయి బిర్యానీ ఆకులు పేస్ట్ ఉండే బిర్యానీ ఆకులు రైస్ తినే ఉంది రైస్ పేస్ట్ పేస్ట్ ఎందుకు ఏం పేస్ట్ కోల్గేటా క్లోజ్ అప్ పేస్ట్ రాదు వెయ్యాలరా ఇవ్వాలనా వెయ్యాలి ఐడియా మెయిన్ ఆడుంది అస్సలు కథనే ఆడుందయ్యా దాని నుంచి వస్తుంది టేస్ట్ మొత్తం. ఎంత ఉంది ఆయిల్ చెప్పు ఆయిల్ మాక్సిమం ఆయన అయిపోద్ది ఆయన తెస్తాయండి ఆయిల్ కొంచెం వేసి ఇది ఆయన తేయాలన్నా కొంచెం ఏమో తెలుస్తలేదు కొంచెం వేసి ఆయన ఓ గంటే బాగా వేసిండు టెక్నాలజీయా అంతే ఐడియా మన మామది ఈడ కూర రెడీ కూర దాని మీద మళ్ళా అది బోగండి అయితే పెట్టిండు ఎట్టకేలా ఒక చెప్పు తిని. ఆయిల్ ఏమమ్మా ఎలా ఏమనుకుంటున్నా? చూడు ఇంకా కొద్దిగా సరిపోద్ది ఇంకా కొద్దిగా ఇదేంది బగారా రైస్ మాకు ఫస్ట్ టైం చేసుకుంటున్నాం మంచిగా అవుతుందో మంచిగా కాదో తెలియాలి ఇక ఎట్లున్నా తినాల్సిందే ఫ్రెండ్స్ తప్పదు చేసుకుంటున్నాం పార్టీ లాగానే ఉండాలి ఆకులేతామా టైం తీసుకుందామా కొంచెం వేడి అయినంత సేపు ఆకులు వేయాలి ఇప్పుడు వేయాలి ఫస్ట్ స్టార్టింగ్ ఆకు వేడిగా ఆయిల్ వేడి కావద్దా ఆకులు వేయాలి కానీ ఫస్ట్ ఆయిల్ ఆయిల్ వేడి కాకుండా ముందే ఎట్లా వేస్తావు నువ్వేం చేస్తున్నావు కట్టెలు వస్తున్నా మొత్తం ఇద్దాం ఇది మొత్తం అంటే అది ఆకులు ఉన్నది లేదు కొంచెం ఏమో సరిపోద్ది ఘాట్ ఎక్కువ అవుతుంది రా దీంట్లో వేసినావా చికెన్ మసాలా వేసినావా లాస్ట్కి వెళ్ళాం రే చికెన్ మసాలా చికెన్ మసాలా వేయలేరుగా చికెన్ మసాలా వేయలేదు వేసి వేసినాక ఆల్రెడీ వేసినామండి. వేద్దామంటే ఆయన తేయలేదు చికెన్ మసాలా కరివేపాకు దొరికిందే కరివేపాకు ఏం చేస్తారు చికెన్కి అయ్యిందా చికెన్ అయినాక ఇటు కరివేపాకు అడుగుతారు కొత్తిమీర రా కరివేపాకు కాదు కొత్తిమీర ఎండిపోయిందడ మంచి పని అయిందిలే ఇక కలుపుకుంటున్నాను రే గంట ఇంకొకటి ఏది ఉంది తీసుకురా పోండి అంటే ఏంటి ఇంకొకటి ఆడుంది శేఖరా ఏడా హాడ తీసుకొస్తాను మాస్టర్ అయ్యా నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా శేఖర్ మాస్టర్ నీవే డాన్సర్ కాదు కుకింగ్ మాస్టర్ నీవే అదేం చెబుతున్నావు
టేస్టింగ్ సాల్ట్ మామ ఏం లేదు. మాడిపోతుంది చూసినావా? మాడిపోతుంది మామ, కొందరా మంట తీయండి మిరపకాయలు తొందర మాడిపోతుంది మామ. మంట మళ్ళా పెట్టొచ్చు. తీయండి నువ్వు సగం బయట సగం లోపట సగం అది లోపల దబ్బు మంటది అది కిందనే కిందే మామ. మాడిపోతున్నాయి మామ తొందరగా. మంట పీక్ ఎంటకు ది ఇంకా ఎంటకు ది. మొత్తం మాడిపోయింది. తొందరగా మాడిపోతున్నాయి నీళ్ళు. ఉల్లిగడ్డలు కూడా మాడిపోతున్నాయి. ఫస్ట్ మంట తీయాలరా. మంట ఆల్రెడీ మొత్తం బయటకు ఉంది మామ. నీళ్ళు తీసుకురా మామ. ఎన్ని 3 మొత్తం 8 గ్లాసులు అల్లం వెల్లిపాయ వేయాలరా. అసలు ఏం కాలేదు ఏం మాడిపోలేదు, అందుకే మొత్తం తీసేసిన. ఏం కాదు, కొంచెమే మామ, సరిపోద్దులే. చల్ రైట్. ఆకులే ఉండే బాగా రైస్. 8 గ్లాసులు నీళ్ళు పోయామమ్మ. దాని కింద చెంబు కింద మన్ను ఉన్న దూరం చూసిపోయి కింద చేతు అడ్డం పెట్టు. ఒకటి జర ఎక్కతక్కైనా అన్నం వేరేగా అవుతుంది. కరెక్ట్ లెక్క పెట్టుకోండి. 3 గ్లాసులు బియ్యం వెళ్ళిందిగా, 7 గ్లాసులున్నర పోయి సరిపోద్ది. 3 చెంబు చూసి రే మన్ను పడుతుంది. 4 పోయిందిలే మన్ను. 5 6 ఎంత ఉండే చెప్పు. 3 గ్లాసులున్నర. 3 గ్లాసులున్నర అంటే 7. 7 పర్ఫెక్ట్. మళ్ళా ఎక్కువ దొడ్డు బియ్యం సన్న బియ్యం పెట్టుకుంటే ఏం కాదు. దొడ్డు బియ్యం ఉన్నాయా? సన్న బియ్యం కావాలి. తీసుకొచ్చింది మీరు ఎట్లా తీసుకొచ్చినోడు కూడా తీసుకురాని కదా. ఏదో బియ్యం అన్నం అడిగినాం, తీసుకున్నాం, వచ్చినాం. ఏమ్రా కొంచెం ఉడికి మొత్తం ఉడికినాక ట్రాక్టర్ చేసి ఇస్తే అయిపోద్ది. రికాప్ గడి ఉన్నాయా? ఏం ఉండను, ఏం కాదు, అట్లే ఉంటాయి. స్టైలిష్ స్టార్ అప్ప మీరు. వీడు గ్లాస్ పెట్టింది ఇట. ఆ కారు కూడా లోపలేమో. కలర్ కోసం ఇప్పుడు కాదు, రైస్ పెట్టినాక ఏంటి దాంట్లోనే వెళ్ళరా. దీంట్లో వాటర్లో వేస్తేనే మంచిగా కలుస్తుంది. వాటర్లో వేస్తేనే మంచిగా కలుస్తుంది. వాటర్లో వేస్తేనే మంచిగా కలుస్తుంది. నేనేమో తక్కువ పడ్డది ఏం చెప్పా అంటే ఇదా టేస్ట్ కోసమా? కలర్ కోసం అంటే టేస్ట్ కోసం అంటే టేస్ట్ కోసం కలర్ వేస్తారా? టేస్ట్ కోసం వేస్తారా కలర్? పండు అట్లా ఇట్లా కలర్ మరి అట్లే ఉంటుందయ్యా. హోలీకి అదే హోలీ పోతుంది. ఒక మామ ఎందుకు తింటారా నువ్వు? ఆడు తిన్నాడు, వీడియోలు తీస్తుంది, వాడు తినరాదు. నేను ఎందుకు తిన్నానయ్యా? రిలాక్స్ అయ్యాడు. అవును, చేసేది మొత్తం మేమైతే పట్టరయ్యా. తిను ఇక పొట్టు ఇట్లా పెడతారా? ఇంకా కొంచెం తీయాలప్ప. మరి ఆ పొట్టు నేను తింటారా? లోపల ఒకటి చేసేది బ్రో. తీయమంటే మొత్తం దుమ్ము లేపిచ్చారు బ్రో. బతాయికాయ వాళ్ళు తెచ్చిన దానికంటే ఇంకా తెచ్చుకుంటాం. నేను తెచ్చింది ఇది కలర్ మనం తెచ్చింది కదా మామ. కలర్ ఎట్లా అంటుంది? ఫుడ్ కలర్ అంటుంది మామ. దానికి మొత్తం చూపి, నీకు అంటుందా? చేతులు చూపి, నీవి చేతులు మొత్తం అదే చేసిండు బ్రో. మా దానికి ఆగమాగం ఫుడ్ కలర్ తినొద్దు కానీ ఇక ఏదో మా మామ బతాయికాయ తెంపిండు. ఎంత బాగుంది తెలుసా? అది టేస్ట్ బాగుంది బ్రో. ఒకరి గురించి మనం పెడితే మనకేమో కలపాలి. మంట అక్కడ సైడ్ ఒకటే మంటున్నాయి. కలపండి. తీయాలి, ఎమ్ము కూడా తీసి రైస్ వేయాలి మామ. వేద్దాం, రైస్ తీసుకురావాలి. అవురా మసిల్ దాడి వేయాలి, లేకపోతే నీళ్ళు తగ్గిపోతాయి. నీళ్ళు తగ్గుతుంటాయి మళ్ళీ మనకు.
వేసిగా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కలుపుకుంటూనే ఉండాలి ఇక. మామ తీసుకురా పీడు. ఫస్ట్ టైం బగరన్నం, ఫస్ట్ టైం బగర్ రైస్, అది పొయ్యి మీద. ఎట్లా సిలిండర్లు లేవు. అవసరం లేదు, ఏం రవ్వ కాదు వేసేయి, ఏం రవ్వని కాదు నార్మల్ కలుపుకున్నాం. ఇప్పుడు ఎంత నీళ్ళు వాటర్ ఎంత ఉన్నాయో అంత అవుతుంది రైస్. ఇంక ఎక్కనే అవుతుంది, పెరుగుతుంది, నిండా అవుతుంది. మనకు రైస్కో ఏం తిప్పలేదు, ఎంతనన్నా ఇవ్వడన్నా తినకోకు. కర్రీది ఒకటి తిప్పాలి. కొంచెం కర్రీదే ఇంకా అప్ అండ్ డౌన్ అన్నా నాకు డౌట్ వస్తుంది. ఏం కాదు, ఏం కాదు. ఏకతా కంటే కారం పొడి వస్తుంది ఇట్లా బాగా రైస్. నూనె ఉన్నది, కారం పొడి నూనె, కారం పొడి నూనె. కారం పొడి ఉన్న ఉల్లిగడ్డ మిరపకాయలు తీసుకొని దాంట్లో తినడమే. బాగుంది. అదే కావాలంట, రూల్ అయితే ఏం లేదు కదా. అదే మాస్ అవుతుందిరా. సరిపోలేదంటే రైట్ అంతే, ఏదైనా అడ్జస్ట్ అయిపోవడమే. ఇప్పుడేం మనం ఇట్లా అవుతుంది కాదు. నువ్వు ఒక్కరి జర రిచ్ అనుకో. నువ్వు రిచ్ జింబాయ్ బే, అంత లేదు మామ. జింబాయ్ నేను అందరిలాగా అందరిలో నువ్వు స్పెషల్ జరా. అందరు బంధువు. శేఖర్ మాస్టర్. మంట గట్టి వస్తుంది. మొత్తం అక్కనే పెట్టినా అక్కనే అవుతాం మమ్మ అంతా. ఇక్కడ ఇంకా సైడ్ పెట్టాలి. ఇక్కడ సైడ్ పెట్టిన ఆల్రెడీ ఉండగా ఫుల్ గానీ ప్లేస్ లేదు పెట్టడానికి. జర స్పేస్ స్పేస్ లేకుంటే స్పేస్ క్రియేట్ చేయాలరా. మీకు చెప్తే వినరు, చేయరు, క్రియేట్ చేయాలి. వీడియో తీసా క్రియేట్ చేద్దా, వీడియో తీసా క్రియేట్ చేద్దా. చేస్తుందా. ఇప్పుడు రాయి పట్టుకున్నా అంటే లేపు కొడుతుంది, అంత వేడి ఉంటుంది రాయి. కలుపుకుంటుండాలిరా మెయిన్. మనము నెగ్లెక్ట్ చేయరాదు. ఆల్రెడీ ఉడుకుతుంది, అవసరం లేదు. ఉడుకుతుంది కాదయ్యా, కలపాలి. బగరన్నము, బగర్ రైస్ కలుపుకుంటుండాలి. చూసినావా, ఉన్నాను ఒక 5 నిమిషాలు. 5 నిమిషాలు కాదు, పూర అన్ని నిమిషాలు ఆనే ఉండాలి. ఈయనే ఉంటాం కానీ కలుపుకుంటుండాలి. ఇంకేం లాభం లేదు. వాటర్ పైకి వస్తుంది బాగా, వేడి ఎక్కువ తగులుతుంది. వాటర్ ప్రూఫా గంట చెంచా వాటర్ ప్రూఫ్ ఏమో తగులుతుంది. వాటర్ బయటికి పడుతున్నాయి అంటున్నా దీంట్లోకి వెళ్ళి. బ్రౌన్ రైస్ అయినాయి మామ, కలర్ ఫస్ట్ వేసిన మస్తు అయింది. అందుకే చెప్పిన కలర్ ఏది ఇప్పుడు. కలర్ ఫస్ట్ వేసినాకే మస్తు అయింది అంటున్నాను. వాటర్లోనే కలుస్తాయిగా ఆ మెతుకులు. అది ఇట్లా వెళ్ళి వాటర్ పైన పైన పైనకి వచ్చేసి సగం సగం వచ్చేసినట్టు అట్లా ఫస్ట్ వేస్తుంది. ఈ మెతుకులు ట్రై చేసినట్టు మామ, అందరిలా కాకుండా మనకు కొత్త. ఇంకొకటి ఉంది, ఈ మెతుకు ఒక్క గింజ ఉంది చూడాడా. మంట కొంచెం తక్కువ చేయండి మంట. ఎంత నీట్ కావాలంటే అంత నీట్గా కడుగుతాం, లేట్ అయినా పర్లేదు. నువ్వే కాదు నువ్వు ఎందుకు కడుగుతా ఏం కాదు. కడుగుతా దాంట్లో ఏముందో. ఇదంతా మేము ప్రిపేర్ చేసినాం, అప్పుడు వీడియో మేము తీస్తాం. సరే కానీ కొంచెం మంట తక్కువ పెట్టండి అయ్యా, బయటికి వస్తున్నాయి. ఇంకా జరా బుస్ బుస్ నీళ్ళు అయితే రా పోకుండా ఇంకో నీళ్ళు పోసుకోవచ్చు. సగంలో పోసుకునొచ్చు కాదు. ఎన్ని ఒక దాన్ని బట్టి ఎన్ని వేస్తారా? ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు వస్తాయి. ఇప్పుడు దాన్ని బట్టి కరెక్టే కదా. కరెక్టే మరి ఇంకా పోసుకుని ఇంకేడికి వెళ్ళి పోసుకుంటావు. కాదు బయటికి నీళ్ళు వస్తున్నాయి కదా, ఇంకోటి మంటకు కొన్ని అంటే ఎంత ఎక్కనేసారు కదా మీరు అనుకున్న దాన్ని బట్టి సగం ఎక్కనేసారు కదా. 1/2 గ్లాస్ ఎక్కనే పోసినట్టు మరి సరిపోతుంది. మూతమా మరి కలుపుకుంటుండాలి మామ, సెట్ అవుతుంది. కలుపుకుంటుండరా మరి ఎక్కువ రైస్ ఇచ్చి పెట్టాలి, తెలుసా మంట పెట్టి ఇచ్చి పెట్టాలి ఎప్పుడైనా. రైస్ కలపకూడదు, ఎక్కువ కలపకూడదా? అసలు కలపకూడదు కదా. నీది అట్లే ఉంది, నాది అట్లే ఉంది. నీదేమో సెట్ కాసింది పవర్ బ్యాంక్. రియల్ చెప్పాలంటే మనం ఫోన్లో యూజ్ చేసలేము. మనం రియల్ చెప్పాలంటే ఫ్రెండ్స్ దగ్గర ఉంటే ఫోన్లో అవసరమే లేదు. అదే మనకు పెద్ద డైమండ్.
డైమండ్ డైమండ్ కన్నా ఇంకా విలువైనది ఏదిరా? మనసులో మనసులో ప్లాటినం ఏమో అంటారు కదరా, కాదా? డైమండ్ మామ ఫ్రెండ్స్. ఏయ్ బయటకు వస్తుందని తీ ఓపెన్ చేసే కలుపుని మామ. కలపకూడదు ఊకే అట్లా ఉన్నది, అదే ఉడుకుతుంటాం. రైస్ బయటకు వస్తే తీయడానికి ఇక పొంగిపోతుంది కలపరాదు అంటారు మీరు. వాటర్ అనేది బయటికి కామన్ వస్తుంది అంతే. మీ బావ వస్తున్నాడు, అట్లా వస్తున్నావు? బాగా కోసం చూకులు యాడున్నాడు మీ బావ? లేడు, ఎవరు లేరు. బాగా రోడ్ బాగా మారింది. వాళ్ళ బావ వస్తున్నాడు కదా అయ్యా. ఏ ఇక్కడ 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 ఇంకిద్దరు రావాలి వాళ్ళు. ఒక విఐపి వచ్చేసింది ఇప్పటికే, ఇంకా ఇద్దరు కమింగ్ సూన్ ఆందవే. కానీ ఆ కొడుకులు వస్తారో గ్యారెంటీ లేదు కదా. ఫోన్ చేయాలి సార్, మళ్ళీ చేస్తే వాడు ఫోన్ లేపుతాడు, వాడేమో పోయి అడుగుతా అంటాడు. ఏమంటుండే ఆ? వాడు అయిపోయింది పోయి అడుగుతా అంటున్నాడు. బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్ బా అందులో మీ బావ రుద్దుకున్నాడు కదా, చేతులు చూపిపోయి 2 చేతులు ఎట్లా చూపిస్తారు కదా పెళ్ళిళ్ళ. ఇట్లా రా, ఇట్లా చూపిస్తారు చూడు 2 చేతులు. ఆరెంజ్ కలర్ ఒకసారి ఇక్కడ చూపి, కరెక్ట్ మధ్యలో ఇక్కడ జరి ఇక్కడ. కలర్ ఏమిట్లుండే పాప, ఏమిట్లేసారు బిర్యానీ అక్కడ కలర్ వచ్చింది. హోలీకి ఆడిండి, కొంచెం బండ్లుండే. సాల్ట్ కలర్ రావారా? లేరా బండ్లుండేరా, బండ్లున్నది వేసిర్రు. వాడు హిందీ వాడు బే, వాడు కాదు. వన్ లాంగ్వేజే ఉన్న పేరు, వన్ లాంగ్వేజే ఉన్న పేరు. డ్యూటీలో ఉన్నట్రా, నిద్ర కూడా తినడం కానీ ఫోన్ ఎవరురా ఉంది? ఒడిశా. ఒడిశానా? ఒడిశాలా హిందీ మాట్లాడతారా? కూడదా? స్టేటస్ ఉంటాయి వాళ్ళది, ఏ లాంగ్వేజ్ అన్నది నాకు అంత క్లారిటీ తెలియదు. ఫోన్ చెప్తలేడు నాకు అదే. ఇండియా మాట్లాడతారా తెలుగు? ఒడిశా వాళ్ళకి సపరేట్ లాంగ్వేజ్ కదా ఒడిస్తా. ఒడిశా సపరేట్ ఉంటుంది అది. ఆ లాంగ్వేజ్ అంత క్లారిటీ తెలియదు మనకు. ఆ లాంగ్వేజే ఒడిశాప్ప. అన్నిటికంటే బెస్ట్ లాంగ్వేజ్ మనదే, కానీ వాళ్ళకు మన లాంగ్వేజ్ నచ్చదంట. నచ్చక మనది అట్లా కాదు, కానీ పలకడానికి రాదంట బాగా. ఎట్లయింది? కేసరి బోలో జువా కేసరి ఇంగ్లే అనుకుంటా. ఏమోరా చూడు, తెరిచి చూడు, అద్భుతాన్ని తీసి చూద్దాం రా. ఈ కొడుకులు తీస్తలే రాక కలపాలి రా. ఇప్పుడు కాదు కలుపుడు పట్టిన అప్పటి నుంచి 10 సార్లు కలిపి అది ఒక్కొక్క పలక అవుతుంది, ఒక్కొక్క ఇది అవుతుంది రా. కింద ఇంకా ఇదేంది ఎన్నిసార్లు కలిపిస్తాను నాకు అర్థం కాదు. చెప్పు ఒకసారి. కలపరు ఇది. రైస్ కలుపుతాడా రా? నువ్వు లేవా? సార్ రైస్ ఎప్పుడైనా పెట్టినా కలపకూడదు. అట్లా అట్లని కాకుండా కూడా ఇది మనము బియ్యం వంపడానికి కాదు కదా అదే అనుకుంటున్నా, కానీ కొద్దిగా వాటర్ వేద్దాం చూసి. కాదు, వంపడానికి కానప్పుడు కలపకూడదు రైస్ ఎప్పుడు. వంపడానికి అయితే కలపవచ్చు, కానీ వంపనికి ఎట్లా వంపుతాయా నువ్వు? వంపనికి అంటున్నావు. నేను వంపుతా. నీ కుకింగే రాదంటే కదా. కుకింగ్ రాదు కానీ వంపడానికి వస్తుంది. గంట ఆల్రెడీ అందుకే లేదమ్మంటే మీరు ఇంకో వంపుదామన్నారు మన అన్న. వంపే సెట్టింగ్ కాదు, వంపితే సెట్ కాదు అసలు. మంచిగా వచ్చింది. రైస్ కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగా, తక్కువ ఉంటే ఇంకా మనం అనుకున్న వాళ్ళు రాలేరు కదా, మనం ఏం చేయలేము ఇక దానికి. ఎక్కువ ఉంటే బాగా ఎవరన్నా తింటారు. మామ ఏమరా ఇంటికి తీసుకోతే ఇంటికాడ తినడం లే రారా నువ్వు? వచ్చాడు ఇంటికాడ. ఇట్లా బాబాయ్ కూడా ఉన్నట్టుండి పెళ్లి చేస్తారు. బా దగ్గర పెట్టి
వాటర్ అంతా పోయింది బాగా. వాటర్ పోయింది ఇక. పోయింది ఇంతవరకు పోయింది మొత్తం. ఒకటే లెవెల్ అయింది మామ ఇంతవరకు. అట్లయితే పెట్టు కలిపి మంచి పని చేసినాం అట్లయితే. నేను లాస్ట్ మూమెంట్లో వేస్తామని వదిలి అయిపోతుంది దమ్మ బాగా వేసే కర్రీ దమ్మ లేదంటే ఇది అక్కడ పెట్టేసి ఇక్కడ పెట్టేస్తా మళ్ళీ అక్కడ వెళ్తుంది కర్రే మామ అందులో కర్రేవా కర్రే మామ నువ్వే ఎవరెవరండి అది ఆగలేదు. ఫైనల్ గా ఫుడ్ ప్రిపేర్ అయ్యింది. తింటున్నాం ఫ్రెండ్స్. చప్పట్లు. వంద వరకు కదా మామ ముందండి. జూమ్ చేయి. అది పక్కకి ఎట్టినది ఎట్లా ఏమో చేస్తారేం బా ఇంకా అన్నం అట్లా వేసి అంతేంటా ఏడేసినా ఇంకా అది మొత్తం తినాల్సిందే కదా. ఆ పెద్దది గ్రేవ్ అని వేస్తావే వేసుకున్నాం. ఓయ్ టూ వచ్చేటోళ్ళ గుణ ఉంచుండ్రా. ఎవరు వస్తుర్రా అంట ఎవడన్నా రాకోకో. ఎవడన్నా వస్తే ఒక పూర్తిగా వస్తావు అనుకోకుండా పూర్తిగా అవుతుంది. అంతే సెట్. ఎట్లుంది కలరు బిర్యానీ? ఏ బ్రౌన్ రైస్ ఇట్లయితే మామ మనం కలర్ కూడా వేసినందుకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. పైన చిన్న ప్యాకెట్లు వచ్చిన కూడా రెడ్ కలర్. అదే బిర్యానీ ఆకు పక్కన ఉండే కదా, దీని చేత ఒక థమ్స్అప్ ఉంటే సెట్ అవుతుంది కదా. నేను అందుకే ఎత్తున్నారంటే లేవద్దు వీళ్ళనే ఊళ్ళనే లేట్ అయింది కదా, అందుకే పోయేటప్పుడు చూద్దాం తాగాలనిపిస్తుంది. చేపలు వచ్చినాక ఎగదాగంటే తీసుకో ఆయన కూర్చొని దాక్కుంటే వాళ్ళు అంతే. ఇంత చేపలు అవుతుంది. నేను వాడు వచ్చి చెర్ల పోయి దానే చేస్తుంటున్నాను వీళ్ళకు. అవునా ఆయన ఎడబడుతున్నా మామ? ఏడుంది? బావి ఉంది అంట పక్కకు. అన్నంకి కూరకి పెట్టాను. వండింది ఎవరు అనుకుంటున్నాం? మన మామ ముందే ఎట్లుంటుంది, మినిమం ఉంటుంది. శేఖర్ మసాలా మన మామ. మా బొమ్మడి దేవుడు వస్తానే కదా వీడియో సేవ్ చేసుకున్నాడు స్నాప్ వేసి. ఏడనంటాడు